శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. మన గాజుల రామారంలో శ్రీ 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 చిత్తారమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయంలో ప్రధానంగా అమ్మవారి యొక్క ధ్వజస్తంభం అత్యంత వైభవంగా ఈ అమ్మవారి యొక్క ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో చక్కగా అమ్మవారికి అలంకరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతి ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. చిత్తారమ్మ తల్లికి అత్యంత వైభవంగా ఈ సంవత్సరము 50వ సంవత్సరం జాతరను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఉపాలయాలు ఉన్నటువంటి శ్రీ 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 నాగదేవత అమ్మవారి ఆలయం. ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారి కనుక 6 మంగళవారాలు అభిషేకం చేసుకున్నట్టయితే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం కూడా ఖచ్చితంగా కలిగే అవకాశం అమ్మవారి ఆలయంలో కనుక ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి పూజలు కనుక చేసుకున్నట్టయితే అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టుకున్న వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారము విశేషంగా సంతానానికి సంబంధించి పూజలు చేయడం, అదేవిధంగా సంతాన ఫలం గురించి రాహుకేతుల పూజలు కూడా ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ అమ్మవారి అనుగ్రహం వలన సంతానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో శ్రీ 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 పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కూడా అత్యంత వైభవంగా ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకారం చేసి భక్తులకు కనువిందులుగా ఉండే విధంగా ఈ యొక్క అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయాన్ని గాజుల రామారంలో ఉన్నటువంటి చిత్తారమ్మ తల్లి ఆలయాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి శ్రీ 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 చిత్తారమ్మ తల్లి, అదేవిధంగా నాగదేవత పోచమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహం వలన సకల భోగభాగ్యాలు అందరూ అత్యంత వైభవంగా పొందగలుగుతున్నారు.